ఫస్ట్ థింగ్ వచ్చేసి అందరికి హ్యాపీ బోనాలు అనమాట. ఇంకోటి ఏంటంటే అందరు మా గురించి మొక్కుర్రి, మంచిగా గుడిలో పోయి మొక్కుర్రి, మేము మంచిగా ఉండాలా, అందరు మంచిగా ఉండాలా, మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి మేము కూడా మొక్కుతాము. మీరు కూడా ఎప్పటికి ఇట్లనే ఉండాలా, మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలా. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. మాకు ఇంకా సపోర్ట్ కావాలా మీకు, ఇంకా మీ సపోర్ట్ అని ఇంకా మేము ఏడుకోవాలా. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాబు 07 అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి అందరికి హ్యాపీ బోనాలు అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో అయితే బోనాలు అయితే తీస్తున్నాం అనమాట. అంటే అందరూ అంటే ఎక్కువ శాతం 12 o'clock అట్లా తీస్తారు కదా, మేము అంటే కొంతమంది 3 o'clock నైట్ 4 అట్లా తీస్తారు, మేము తీస్తాం అట్లా. ఇప్పుడైతే మన ఇంటికి పోయి బోనాలు అంటే మా అక్క, మా మమ్మీ, మా ఇంకో అక్క, మా అత్త, మా తాల కూతురు అందరైతే ఉన్నారనమాట. అండ్ హారిక కూడా వస్తుంది. హారిక రెడీ అయ్యి వస్తుంది. అండ్ ఇప్పుడైతే పిచ్చపల్లికి ఉన్నా కదా, ఇంటికి పోయి రెడీ అయ్యి మంచిగా రెడీ అయ్యి పోతాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అందరు మా గురించి మొక్కుర్రి, మంచిగా గుడిలో పోయి మొక్కుర్రి, మేము మంచిగా ఉండాలా, అందరు మంచిగా ఉండాలా, మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి మేము కూడా మొక్కుతాము. అండ్ ఇంకా నేను ఇమ్రాన్ ఎప్పటికి ఇట్లనే కలిసి ఉండాలని చెప్పి అందరూ మొక్కుర్రి. అండ్ మా ఛానల్ గురించి మొక్కుర్రి, మీరు కూడా ఎప్పటికి ఇట్లనే ఉండాలా, మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలా. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. మాకు ఇంకా సపోర్ట్ కావాలా మీకు, ఇంకా మీ సపోర్ట్ అని ఇంకా మేము ఏడుకోవాలా. సో ఇప్పుడైతే పోయి స్నానం చేసుకొని మొత్తం మంచిగా హల్చల్గా రెడీ చూపిస్తా. ఇప్పుడు ఇట్లున్నా కదా, నెక్స్ట్ ఎట్లయితే చూపిస్తాను డైరెక్ట్ ఖాళీ. అబ్బో డాడీ హీరో. ఇప్పుడైతే మా డాడీ అయితే మా అత్త మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. హాయ్ చెప్పత్త. ఇద్దరు చేయమన్నారు, కాకపోతే మా అత్త కొంచెం హైట్ ఉంది, మా మమ్మీ కొంచెం పెట్టుకుంది. మమ్మీ సరే మేము వచ్చేసి మా పెద్దమ్మ హాయ్ హాయ్. ఎల్లో కలర్ బోనం, రెడ్ బోనం. బోనాలు ఎవరెవరు ఎత్తుకుంటారు అంటే మా పెద్దమ్మ, మా అక్క, ఏమే మా తాల కూతురు అనమాట. హాయ్ హాయ్. సౌమ్య పేరు, హాయ్ తేజు. ఓ ఆంటీ మీ పేరు, ఆంటీలకే అనిపిస్తుంది అని చెప్పి. కాదు మమ్మీ మీకు ఎప్పుడు రెడీ అయితే ఎప్పుడు రెడీ అయింది మీకు? ఎప్పుడు రెడీ అమ్మంటే ఎప్పుడు రెడీ అయ్యారు మమ్మీ? నేను అండ్ మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, మా పెద్దాడి వాళ్ళ కొడుకు. హాయ్ లోకన్నా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇప్పుడైతే మనం అసలు ఏంటే మమ్మీ ఇచ్చాడు రా మమ్మీ. మా చిన్నప్పుడు కట్టినట్టు డబ్బు కొట్టచ్చు కదా నోటితో. చిన్నప్పుడు అది చిన్నప్పుడు వేరా, ఇప్పుడు వేరా. సో ఇప్పుడైతే మనం కొంచెం ఇప్పుడు మనకు సపోర్ట్ లేదు కదా, అందుకే నువ్వు నోటితో బ్యాండ్ కొడితే. సో మమ్మీ నువ్వెందుకు ఎత్తుకెళ్ళి పోనం? నాకు దమ్ము ఉంది కదా, సైనసిస్ ప్రాబ్లమ్. మా మమ్మీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది అనమాట, అట్లా అని ఎత్తుకోలే. తుమ్ములై వస్తే క్లైమేట్ బాగాలే కదా, అట్లా అనేసి బోనం ఎత్తుకోలే. లేదంటే ప్రతిసారి నేనే ఎత్తుకుంటాను. నువ్వు ఇంకా ఇంకోటి ఏమంటారు, నువ్వు బోనాలు ఎన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నావు మమ్మీ? మా మమ్మీకి ఇట్లా దగ్గులు వస్తూ ఉంటాయి మధ్యలో ఊకే. పెళ్ళైనప్పటి నుంచి, అంటే పెళ్ళైనప్పటి నుంచి స్టార్టింగ్లో మేము బయట ఉన్నాం, అప్పుడు తెలీదు. మళ్ళీ పుట్టినాక అప్పుడు అంటే 2007 నుంచి చేస్తాం. 7 నుంచి బోనాలు చేస్తాం. వీళ్ళందరూ ముంగడబోతురు. అసలు కాదు, ఏ టైంకి వెళ్తుంది మనం ఇంట్లోకి? ఇంకెప్పుడు లేట్ అయింది. మబ్బులో 3 గంటలకల్లా బోనం ఎక్కుతున్నాం. అందరి మబ్బులో 3 గంటలకల్లా. 3 గంటలకి. ఈరోజు 4:30 అయిపోయింది. అంటే ఎవ్రీ ఇయర్ 3 గంటలకేనా? ఇయర్ ఎందుకు లేట్ అయింది? ఎందుకు లేట్ అయింది ఇయర్?
ఎందుకు లేట్ అయిందంటే రీజన్ ఉంటుంది, ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది కదా. పర్టికులర్ రీజన్ అంటే అన్ని ఈ రోజే చేసుకోవడం అయిందనమాట. గందుకు కాదు, వీళ్ళు మేకప్ వేసుకొని 1-2 గంటలు టైం పడ్డది అనమాట. ఇలా అవునా కదా? అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మవారిలాగా అలంకరణ అయ్యి వెళ్ళాలి. వేసుకున్నారా లేదా? గంట సేపు చేసిరా లేదా మీరందరూ? మీ అక్కలు రెడీ చేసినాం అంతే. మేము మామూలు ఎప్పుడు రెడీ అయినట్టు అయినాం. అర్థం కాదు. మీ అక్కలనే రెడీ చేసినాం, ఎప్పుడు మామూలు రెడీ అయినట్టు. రోడ్డు పైన అందరు ఉన్నారు, మాట్లాడాలన్నా సిగ్గెత్తు, ఒక్కడే ఉన్నా. సో ఇప్పుడు అదే లోపల పోయి ఒకసారి అయితే మాట్లాడేసి వస్తామన్నమాట మనము. ఆల్మోస్ట్ అందరు ఇదే. మమ్మీ నాకు ఎందుకు లోపల పోగా లేట్ అవుతుంది అని అనిపిస్తుంది మమ్మీ. లేట్ అయినా ఏదైనా అమ్మవారి దర్శనం అయినాకే నువ్వు బయటికి రావాలి. సరే మమ్మీ, సరే ఇప్పుడు గుడికాడికి పోయి వచ్చేది ఏడాదికి ఒకసారి గుడికి. ఏదైనా పండగ పాపం ఉంటేనే కదా వస్తావు. సరే దేవుడి దగ్గరికి వెళ్తే లేట్ అవుతుంది, నాకు కాలు వీక్ ఇలాంటివన్నీ అనకూడదు. అర్థమైందా? సరే సరే ఇప్పుడైతే మనము నడుచుకుంటారా చేసినాం. అందరూ ముంగట ఆల్రెడీ వెళ్తూనే ఉన్నారు. పెద్దమ్మని అయితే అడుగుతా అనమాట. పెద్దమ్మ, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తుకుంటున్నావు? ఇక్కడ వచ్చి నా పెళ్ళి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు అంటే పెళ్ళికి ముందు ఎత్తుకోలే? అట్లా అంటే 20 ఏళ్ళ నుంచి ఎత్తుకుంటున్నా. 20 years లేలే అంటే. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఎత్తుకుంటున్నావు? 35 years నుంచి. ముసల్దాన్ని అయితే నన్ను ఎందుకు ఇంత అందంగా కన్నావు? ఎందుకు ఇంత అందంగా కన్నావు? పబ్లిక్ అందరూ చూసి మెచ్చుకోవాలి నన్న